జేసీ ప్రభాకర్, ఏంటిరా నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా దేవర్స్ గాడిలాగా రోడ్డు మీద తాగి పిచ్చి కుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఒరే తరే, నీ అమ్మ నీ అబ్బా అంటే ఏంట్రా నీ సంస్కారం? నీకు లేదా అమ్మ? నీకు లేదా అబ్బా? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వు మాట్లాడిన ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు, మీ అక్కకు, మీ చెల్లికి, నీ భార్యకు చూపించు. వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు. అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రా. నీ మొహాన కూస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకొని చావు. ఏంటి ఈ రోజు నీ బస్సు వల్ల చనిపోయిన అనేక కుటుంబాల దగ్గరికి నువ్వు నీ అన్న వెళ్ళండి. చూడండి వాళ్ళు ఏ విధంగా నిన్ను తిడుతున్నారు. నువ్వు తాగి తిట్టిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ నిన్ను తిడుతున్నారు. వెధవ. వాళ్ళు ఉసురు తగిలి రాబోయే రోజుల్లో నువ్వు నీ అన్న చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకొని పోతారు. నీ కుటుంబానికి తగలకూడదని కోరుకుంటున్నా. నీ బిడ్డలకు కానీ, నీ భార్యకు కానీ, నీ తోబుట్టులకు కానీ, మీ అమ్మకు కానీ ఈ ఉసురు తగలకూడదని కోరుకుంటున్నా. ఏమడిగారా జగన్ గారు అంటే, డ్రైవర్ కి పోస్ట్ మార్టం చేయకోకుండా మూట కట్టేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే నీకెందుకు ఉలుకు? వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది? అంటే నీ దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా? ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వచ్చి బూతులు తింటారా? మీకు ఇదే చెప్తున్నాం. విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు, వైఎస్ఆర్ గారి అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు. నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు. ఇది నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోని తరిమి కుక్కను కొట్టట్టు కొడతారు. గుర్తుపెట్టు. నీ దగ్గర డబ్బుంటే 100 సార్లు తిను, 1000 సార్లు వాష్రూమ్కి వెళ్ళు. అది అరక్కపోతే పడి దొర్లు రోడ్ల మీద. నీకు పిచ్చి కుక్కకు ఏం తేడా అనిపించట్లే మాకు రోజు నీ మాటలు చూస్తుంటే. సిగ్గుంటుందా మీకు కొంచెమైనా? మిమ్మల్ని అందరినీ చూసి ఏదో మగాళ్ళు అనుకోవట్లేదు. పిచ్చి కుక్కలు ఇవి మొరుగుతూ ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనంతో ఉన్నారు. అసహనం ఎన్నో రోజులు ఉండదు. మీ తాడిపత్రి అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి తరమకపోతే అప్పుడు అడుగు. గుర్తుపెట్టు. నీకు ఇన్ని సంవత్సరాలు ముట్టి కింద వచ్చాయి. నువ్వే ఒరే గిరే అని మాట్లాడుతున్నావు. నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నావు. నీ అబ్బా అని మాట్లాడుతున్నావు. 44 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఓపికగా ఉన్నాడు. ఒక్క మాట కూడా తిరిగి నిన్ను మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు. కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని. నీలాగా పెంచలేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రా. మా శాపనార్థాలు తగిలి కూడా పోతారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇదే హెచ్చరిక. ఒరే ప్రభాకర్ రెడ్డి, నీకెంత కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నావురా? ఎందుకురా తాగి అట్టటి మాటలు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందిరా? నువ్వు ఒక తల్లిని పట్టుకొని అంత నీచంగా మాట్లాడుతున్నావు. నువ్వు తల్లి కడుపులో నుంచి వచ్చావా? నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారంటరా? ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతంగా పెరిగినోడిని పట్టుకొని ఆయన నీ బస్సులో 11 మంది చనిపోతే అక్కడ పరామర్శించడానికి కానీ నువ్వు కానీ నీ అన్న కానీ నీ నీచమైన సీఎం కానీ ఆ రవాణా శాఖ మంత్రి కానీ ఎవరన్నా వచ్చి పరామర్శించారా బాధ్యతల్ని? కానీ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతను పరామర్శించడానికి వస్తే అక్కడ వాళ్ళని పట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. ఏం కేసుని పెట్టారా? ఆ కేసులకు పెట్టడానికి అర్థం ఉందా? ప్రజలు అమాయకులు అనుకున్నారా? ప్రజలు మూగవాళ్ళు అనుకున్నారా? గుడ్డి వాళ్ళు అనుకున్నారా? మీరు ఏం చేస్తున్నారో ప్రజలు అన్ని కనిపెట్టి చూస్తున్నారు. నీకు మీ సీఎం కి ఒక ఛాన్స్ ఇచ్చారా? ఏంటంటే అబద్ధ హామీలు ఇచ్చాడు కాబట్టి అతను సీఎం అయ్యాడు. ఇదిగా చూసుకొని ఏదేదో చేద్దామని చూస్తున్నాడేమో. కానీ ఇంకా అటువంటి ఛాన్స్ లేదు. 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం జరుగుతుందో మీరు చూస్తారు. నీ బతుకు ఇదిరా. మీ బతుకు ఇది. ఇలాగా మాట్లాడే హక్కు మీకు లేదు. మూసుకొని ఇలాగ కూర్చోండి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో కూర్చొని
ఏందో పెద్ద ఇదిగా ఆయన ఏదో న్యాయం చేసినట్టు, ఆయన ఎవరో ప్రాణాలు తీనట్టు, ప్రాణాలు పోసిన మనిషిలాగా ప్రవర్తిస్తా పిచ్చి పట్టినోడ్లాగా మాట్లాడుతున్నాడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సాక్షి పేపర్లో మేము ప్రాణాలు పోయాయి, ప్రాణం దీనికోసం వాళ్ళకు న్యాయం చేస్తామని కల్పించిన మన సాక్షి పేపర్ పట్టుకొని మీరు న్యాయం మాట్లాడతారా అనేసే విధంగా పేపర్ కూడా చింపేసి కాల్ చేసి, అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పిచ్చి ఏమన్నా పట్టిందా, పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా అని అనుకుంటున్నాం మేము. ఏంటి ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉంటే ఆయనకు సంతోషమా? ప్రాణాలు పోయాయి అని న్యాయం పలికే వాళ్ళంటే ఆయనకంతా ద్వేషమా? ఏంది ఇదంతా? ఏం చేస్తున్నాడు? అసలు మెంటల్ ఏమన్నా పట్టిందా, లేకపోతే ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు? సైకోనా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు? చూస్తుంటే ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కోసం మేము న్యాయం చేస్తున్నాము, న్యాయం పలుకుతున్నాము. ఏమని ఇంత మాత్రం న్యాయం అనేసి అని మాట్లాడలేదే ఈ మన చంద్రబాబు నాయుడు గారు? ఏం చూసుకొని అతను అలా మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అండ చూసుకునే కదా అలా మాట్లాడుతున్నారు. ఏం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏం నీకంత ఇది? సాక్షి పేపర్ పట్టుకొని అది చదువు, అమ్మ లాంటిది చదువు. అంటే ప్రతి ఒక్క చిన్న విద్యార్థి ఎల్కేజీ పిల్లోడి నుంచి ముసలి వాళ్ళ దాకా అది చదువు. అది సరస్వతి దేవిని కాల్చేస్తావా నువ్వు? ఈరోజు సాక్షి పేపర్లో న్యాయమే వస్తుంది కానీ అన్యాయం మాట్లాడడం మేము అన్యాయం లేదు. అది దాన్ని పట్టుకొని వేసి దంచి కాలుస్తున్నావే. మేము రాలేమనుకున్నావా? మేమేం చేయలేమనుకున్నావా? ఎందుకయ్యా అంత అన్యాయంగా మిడిచిపాటు పడుతున్నారు మీరు? న్యాయం పలకరా? న్యాయం అంటే మీకు కాదా? ఇన్ని కోట్ల జనాభా చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తున్నారు. వాళ్ళే బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. ఏం నువ్వు ఇంత పిచ్చి పట్టి అల్లాడుతున్నావు? నీకు పిచ్చి పడితే మేము వస్తాము వైద్యం చేయించేకే. ప్రాణాలు పోయిన వాళ్ళ గురించి న్యాయం చేయండి అయ్యా. న్యాయం పలికే వాళ్ళంటే నీకంత ద్వేషమా? అంత ఇదే? జగనన్న అమ్మ అంటావా? ఏమే అమ్మ అంటే మేము కూడా అమ్మలమే. ఏం మమ్మల్ని అంటావా? ఆడదంటే ఏమి అంత అలుసా నీకు? నీకు అమ్మ లేదా? నీకు చెల్లి లేదా? నీకు అక్క లేదా? మేము కూడా ఆడవాళ్ళమే అయ్యా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిన కుక్కలాగా? ఏం హాస్పిటల్ నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ఇంజక్షన్లు వేయాలా? అమ్మాగిమ్మా అంటున్నావు ఏమే? జగనన్న కోసం ఆంధ్ర రాష్ట్రం ఆడపడుచులు పరుగులు ఎత్తుకొని వస్తారు. ఏమనుకున్నావు నువ్వు? భద్రంగా పెట్టుకో, నోరు భద్రంగా పెట్టుకో. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సాక్షి పేపర్ చింపుతున్నావు అమ్మని చింపినట్టు, అమ్మ కడుపుని చింపినట్టు తెలుసా? తల్లి కడుపులో నుంచి పేగులు తీసినట్టు చేస్తున్నావు. ఏమనుకున్నావు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆలోచించి మాట్లాడు. ఆంధ్ర రాష్ట్రం ఆడపడుచులంతా పరుగులు ఎత్తుకొని వస్తారు. అమ్మ అన్నావంటే, అమ్మ అన్న మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ప్రతి ఒక్క ఆడపడుచుకు వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు మోసం చేసి వేయించుకున్న ఓట్లకంతా పనికొస్తుంది అమ్మ అనే పదము. ఏమనుకున్నావు నువ్వు ఈరోజు అలా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టినోళ్ళగా పిచ్చి కుక్క ఏమన్నా కలిసిందా నీకు? భద్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, భద్రం. ప్రజలందరికీ నమస్కారం. నిన్న అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వాళ్ళన్న దివాకర్ రెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు సమాజంలో పుట్టి బ్రతుకుతున్న మనందరం సిగ్గుతో తల వంచుకునే స్థితిలో ఉన్నాయి మాటలు. ఆయన కన్నావిడ కూడా తల్లే, ఆడదే. ప్రతి ఒక్క ఆడవాళ్ళు సిగ్గుతో తల వంచుకొని బ్రతకవలసినట్టుగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మే అమ్మ కాదండి, త్రిమూర్తుల కన్నదాయి అమ్మే, సృష్టి స్థితి లయ కారకురాలు అమ్మే. భగవంతుడైనా సరే తల్లి కడుపునే పుట్టాడండి. ఎవరూ వ్యవస్థకు అతీతులం కాదండి. ఈ సమాజంలో పుట్టి పెరిగి ఆ తల్లి వీళ్ళిద్దరినీ కని ఇలాంటి మాటలు విని బ్రతుకుంటే సిగ్గుతో తలదించుకొని ఇలాంటి పిల్లలు భూమి మీద పడినందుకు ఆ తల్లి ఆ పిల్లల్ని మందించి చంపేయాలి తప్ప బ్రతకడానికి వ్యవస్థలో అనర్హులండి. ఒక ఆడదానిగా ఆడ జాతికి కలంకం తెచ్చిన ఇలాంటి సోదరుల్ని బ్రతకడం వేస్ట్. అనంతపురం జిల్లాలో
ఓటేసి గెలిపించి ఇన్ని సంవత్సరాలు రాజకీయ నేతలుగా బ్రతుకునిచ్చిన ఈ అనంతపురం జిల్లా ప్రజానీకానికి నేను తెలుపుకున్నది ఒక్కటేనండి. ఈసారి వాళ్ళు రాజకీయంగా కానీ పర్సనల్గా కానీ వచ్చినప్పుడు అక్క, తల్లి, అమ్మ, చెల్లి, అత్త, పిన్నమ్మ, పెద్దమ్మ అని సంబోధనతో వచ్చినప్పుడు ఆడదాయి అంటే నీకంత చులకను చూపేటండి చెప్పు తీసుకొట్టుంటే ఇంకొకరు సమాజంలో ఆడదాని పేరు ఉపయోగించకుండా తిట్టే పదం లేదు గనక తల్లిని గౌరవించుకోవడం తెలుస్తుందండి. ఆడవాళ్ళం అంటే అంత చులకన భావం వద్దండి. ఈ రాజకీయాలు శాశ్వతం కాదండి, తల్లి శాశ్వతం. నిన్ను కన్నావిడ తల్లి, నిన్ను కట్టుకున్నావిడ ఆడది, నీ కడుపును పుట్టినావిడ ఆడది, రేపు నీ ఇంటికి రావాల్సిన కోడలుగా రావాల్సిందా కూడా ఆడది. వ్యక్తిత్వం లేని మనిషిగా మీరు బ్రతకటం వేస్ట్. ఇంకా నా కొడుకు లండన్లో చదువుకున్నాడు, ఎంఫామ్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, లా చేశాడు అని చెప్తున్నావు. నీ కొడుకు చేతకానితనంగా చచ్చోట్ నాయకుల్లా కూర్చున్నాడు పక్కని. చెప్పు తీసి ఇలాంటివే కొడుకులకు నేర్పుతావా అని నీ కొడుకు నీకు చెప్పుతో కొట్టుంటే ఏ తండ్రి ఇలాంటి పిల్లలు, ఇలాంటి తండ్రి నాకు వద్దు అని నీ కొడుకునే అనుకునే రీతిలో నువ్వు ఆ కొడుకు ఉండాలి. కానీ కొడుకును పక్కన పెట్టుకొని సిగ్గుమాలిన తనంగా మాట్లాడుతున్నావు. రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఓడదీసుకుని మాట్లాడుతున్నాం. ఓడదీసుకుంటే పిచ్చి కుక్కనుగా తరిగినట్టుగా అనంతపురం జిల్లా వాసులు తరంవలసింది పోయి ఆహ్వానించి ఆదరించిన ఈ అనంతపురం ప్రజలు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మన తల్లిదండ్రులకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారే కానీ తల్లి తరువాతే దేవుడు. మొదటి స్థానం తల్లిది. తల్లిని పూజించలేని నీ బ్రతుకు వ్యర్థం. అలాంటి దేవుళ్ళైనా దేవతలైనా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ ప్రాప్తిస్తుంది. దేవుడు దేవతలు కూడా మీరు రామాయణం, భారతం, భాగవతం, స్కంద పురాణాలు తిరగేయండి ప్రభాకర్ రెడ్డి గారు. అందులోనున్న మన సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాన్ని అర్థం చేసుకోండి. ఋషులు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, రామాయణాలు కానీ ఒత్తినే పుట్టలేదండి. అందులో సారాంశాన్ని అర్థం చేసుకుని తల్లి తాలూకా మనోగతాన్ని, తల్లికి ఉన్న స్థానాన్ని గౌరవించి మనిషిగా బ్రతకండి, వ్యవస్థను బ్రతికించండి. దయచేసి మీ రాజకీయ లబ్ధి కోసం ఆడవాళ్ళని కించపరచకండి సార్. ఎంతోమందిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుంచి చూస్తున్నామండి. మనుషులు బయటికి వెళ్ళాలంటే, ఒక కాయగూర కొనాలనే, ఒక బజారుకి వెళ్ళాలనే, ఒక ఏ పని మీద బయటికి వెళ్ళాలనే ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఇంటికి చేరే వరకు ఇంటికి వస్తామో లేదన్న భయంతో బ్రతుకు మనకు బ్రతుకుతున్నామండి. ఈ సీఎం ఒక దీనిగా ఉన్నాడు, పిచ్చి కుక్క మాదిరిగా ఉన్నాడు. మీ చుట్టూ అలా కాదండి. ఆడదాన్ని గౌరవించండి. ఆ రోజాన్ని హింసించి చంపుతున్నారు. ఏమండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని గౌరవం బయట ఆడవాళ్ళకి మీరు ఇవ్వరా సార్? విజయం ఒక్కరితే తల్లా సార్? జగన్మోహన్ రెడ్డి తల్లే తల్లా? నీ తల్లి కాదా? వ్యవస్థలో ఉన్న ఆడవాళ్ళందరూ తల్లులే కదండి. ఈరోజు ఆడదాయి నీకు జన్మనిచ్చింది నీ భార్య, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క, నీ తోబుట్టులు అందరూ ఆడవాళ్లే సార్. దయచేసి మానవ మృగంలా బిహేవ్ చేయకుండా ఆడదాన్ని గౌరవించుకొని ఈ వ్యవస్థలో ఆడదానికి ఉండే విలువని, శక్తిని గౌరవించి పూజించాలని మా తరపున ఆడవాళ్ళందరి తరపున కూడా మేము మీకు ప్రార్థిస్తున్నాం సార్. ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, ప్రజలు చచ్చిపోతే చావు మీద రాజకీయాలు చేయకండి సార్. మీ రాజకీయాలు పక్కన పెట్టి వ్యవస్థలో మాట్లాడుతున్నప్పుడు వ్యవస్థలో బ్రతుకుతున్నామండి. మనం మానవ జాతికే వెలుగుని ఇచ్చే ఈ వ్యవస్థ, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నామండి. సంస్కారం లేకుండా మాట్లాడొద్దండి. ఆడదాని చులకన చూపును చూడకుండా దయచేసి మా అందరి మనోగతాల్ని భావించి నేను అందరి ఆడవాళ్ళ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దయచేసి మా ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పి ఇక మీదట కూడా నోరు జరుపుకోకుండా ఉండాలని కోరుతున్నాను. ఇట్లా వాణి సీతారాం.